అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ కొంచెం సున్నితమైన అంశం. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి అందరికీ షేర్ చేయండి. అయితే ఈరోజు మనం మాట్లాడబోయేది 2029 ఎలక్షన్కి పొత్తు ఏదైతే టీడీపీ జనసేన బీజేపీ అనే పొత్తు ఉందో గెలుపుకి అదేం బ్రహ్మాస్త్రం కాదు. నేను ఒక చిన్న వివరణ ఇస్తాను మీకు. 2022లోనే మొట్టమొదటిసారి తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకుని తీరాలి అని చెప్పి ఖరాఖండిగా చెప్పింది మహాసేన మీడియా, రాజేష్ మహాసేనే. దానికి కొన్ని లెక్కలు కూడా వేసి చూపించాను. ఆ రోజున 175 నియోజకవర్గాల్లో టీడీపీ జనసేన విడిపోయి పోటీ చేయడం వల్ల, వీళ్ళిద్దరూ ఓటు చీల్చుకోవడం వల్ల వైసీపీ నెగ్గిన సీట్లు దాదాపు 40 నుంచి 50 సీట్లు ఉన్నాయని ఆ రోజు ఆధారాలతో సహా చూపించాను. 2022లోనే పొత్తు పెట్టుకుని ఈ రెండు పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడంతో పాటు చంద్రబాబు నాయుడు గారు సీఎం అవ్వాలి, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వాలని 2022లో నేను చెప్పాను. 2022లో నన్ను టీడీపీ వాళ్ళు తిట్టారు, జనసేన వాళ్ళు తిట్టారు. వాళ్ళు నువ్వెవరు చెప్పడానికి, పొత్తు పెట్టుకోమని చెప్పడానికి నువ్వెవరని, పొత్తు ఇష్టం లేని వాళ్ళు అప్పుడు జనసేనలో ఉండేవారు, టీడీపీలో ఉండేవారు. కానీ అదే రాజేష్ మహాసేన ఇప్పుడు 2029కి పొత్తు ఏం బ్రహ్మాస్త్రం కాదు. ఎందుకు చెప్తున్నానంటే పొత్తు అనేది గెలుపు అవకాశాలు మెరుగుపరుస్తుంది, డౌట్ లేదు. కానీ అదే బ్రహ్మాస్త్రం అనే అపోహలో కొద్దిమంది ఉన్నారనడానికి నిదర్శనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మధ్య పంచ్ డైలాగులు వేస్తున్నాడు. ఎప్పుడైతే పొత్తు 15 సంవత్సరాలు ఉంటుందనే స్టేట్మెంట్ వచ్చిందో, అరే 15 సంవత్సరాలు ఏళ్లే పొత్తులో ఉంటే మన పరిస్థితి ఏంట్రా బాబు అని నీరసించిపోవాల్సిన జగన్మోహన్ రెడ్డిలో ఉత్సాహం కనిపిస్తుంది. పంచ్ డైలాగులు వేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ గారిని మొన్నదాకా టార్గెట్ చేయలేదు వైసీపీ, ఇప్పుడు డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారిని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ టార్గెట్ చేయడం మొదలెట్టాడు. స్టార్టింగ్ 2019 తర్వాత 2023 దాకా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసింది వైసీపీ. 23 నుంచి మళ్ళీ ఎలక్షన్ దాకా మళ్ళీ టార్గెట్ చేయడం మానేశారు. తర్వాత గెలిచిన తర్వాత ఇప్పుడు దాకా టార్గెట్ చేయలేదు. 15 సంవత్సరాలు పొత్తుని ఎప్పుడైతే చెప్పారో కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువనే ఇలాంటి కామెడీ డైలాగులతోటి జగన్మోహన్ రెడ్డి గారు సెలరైపోతున్నారు. ఏంటి కారణం? జగన్మోహన్ రెడ్డి గారు ఈ మధ్యలో మాట్లాడిన మాట ఇది. సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడు. ఆయన ఇదే చాలామంది చాలా రకాలుగా చెప్తున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిలో పెరిగిన కాన్ఫిడెన్స్గా అది ఒక నిదర్శనంగా కనిపిస్తుందండి. వాళ్ళు మీకు గతంలో గుర్తుందో లేదో పొత్తుని చెడగొట్టడానికి చాలా గట్టిగా ట్రై చేసేవారు. 2024 ఎలక్షన్ ముందు మీరు ఒంటరిగా రండి, దమ్ముంటే మేము సింగిల్గా వస్తున్నాం, మీరు సింగిల్గా రండి, దమ్ముంటే మీరు కలిసి రావడం కాదు, అది చేతకాంతనం అవుతుంది, పొత్తులు పెట్టుకుని గెలవడం కూడా గెలుపు అవుతుందా, మీరు దమ్ముంటే సింగిల్గా రండి అని చాలా రచ్చగొట్టేవారు. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి మొత్తం సిచ్యువేషన్ మారిపోయింది. వీళ్ళు ఇంకా అలాగ అనట్లే, అలా అనకుండా మళ్ళీ మామూలుగానే అటాక్ చేస్తాం మొదలుపెట్టారు. ఓకే, వీళ్ళిద్దరూ కలిసి ఉంటేనే మాకు మంచిది అనే ఆ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినట్టు ఆ వర్గాల్లో కూడా నేను కొన్ని విషయాలు కూడా విన్నాను. వైసీపీ వర్గాల్లో జరుగుతున్న కొన్ని చర్చలు కూడా నా దృష్టికి వచ్చాయి. ఏంటి ఆ విషయాలు అనేది నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. తెలియజేయక ముందు ఒక చిన్న అనాలిసిస్ చూపిస్తానండి మీకు. 2014 నుంచి 2024 3 ఎలక్షన్లు, 14, 19, 24 ఈ 3 ఎలక్షన్లో జరిగిన విషయాలు, మారిన ఓటింగ్ శాతాలతో పాటు కొన్ని కారణాలు కూడా ఉన్నాయండి. ఇప్పుడు 2014లో ఒక వ్యూహంతో వెళ్ళిన పార్టీ అదే వ్యూహంతో 2019కి వెళ్తే ఓడిపోతుంది. 2019లో వెళ్ళిన వ్యూహంతో గెలిచిన పార్టీ 2024లో అదే వ్యూహంతో వెళ్తే ఓడిపోతుంది. వ్యూహం ఒకసారి వాడేసిన ఏమైతే ఉన్నాయో ఆయుధాలు అవి రెండో ఎలక్షన్కి పనిచేయట్లేదు. దానిలో భాగంగా నేను చెప్తున్నాను. ఒక్కొక్క ఎలక్షన్కి అసలు మార్పులు ఏమొచ్చి చూద్దామండి. 2014లో జనసేన పార్టీ డైరెక్ట్ పోటీ చేయలేదు, కానీ ఇండైరెక్ట్గా మద్దతు తెలియజేసింది టీడీపీ, జనసేన, బీజేపీ. సో ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసినట్టే 2014లో. 2014లో పోటీ చేస్తే వీళ్ళ ముగ్గురికి వచ్చిన ఓటు శాతం 47.1% వచ్చింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి 44.6% వచ్చింది. అంటే ఇక్కడ కూటమికి 2.5, 2.5% ఎక్స్ట్రా వచ్చింది. ఈ 2.5% ఎక్స్ట్రా రావడానికి కూడా చాలా కారణాలు ఉన్నాయి. ఎందుకంటే అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యారు, జైలుకి వెళ్ళి వచ్చాడు, అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అక్రమాస్తుల ఆరోపణలు ఉన్నాయి. దాంతోపాటు అప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇవన్నీ కారణాలతో కలిపి అప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి గురించి చెప్పారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాల గురించి, రాష్ట్రం విడిపోవడం, చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నాయకుడు వస్తేనే విడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేస్తారు, ఇన్ని కారణాలు కలగలిపి మళ్ళీ ఈ 3 పార్టీలు కూడా కలిపి పోటీ చేస్తే వచ్చిన శాతం 2.5%, 2.5%తో ఆ రోజున కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది. ఓకే అండి. తర్వాత అదే 2019కి వచ్చేటప్పటికి ఇక్కడ 47% వచ్చిన కూటమికి 45.5, అంటే ఆ 2.5% మళ్ళీ తగ్గిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత వచ్చింది ఇక్కడ అంటే 49.95%, అంటే దాదాపు 50%.
50%తో ఆయన 2019లో అధికారం చేపట్టి 151 సీట్లు వచ్చాయి 51%. ఇక్కడ 2014లో జగన్ అవినీతి చేశాడు, అక్రమాస్తులు సంపాదించాడు, మళ్ళీ అతను వస్తే ఇంకోటి ఏది జరుగుతుందనే ఆ వాదన ఒకటి 2019 ఎలక్షన్కి వచ్చినప్పుడు పనిచేయలేదు. ఎందుకు పనిచేయలేదంటే అతను అక్రమాస్తులు సంపాదించాడు, అవినీతి చేశాడు కాబట్టి ఒకసారి ఓడించారు 2014లో. మళ్ళీ అదే కారణంతో ఇంకోసారి ఓడించారు ప్రజలు. ఒక వ్యక్తి ఒక తప్పుకి ఒక్కసారే శిక్ష, అది ఐపీసీ కూడా అదే చెప్తుంది. ఎందుకంటే ఒకటి దొంగతనం చేశాడు అండ్ 6 నెలలు జైలు శిక్ష చేశారు. 6 నెలల తర్వాత బయటకు వచ్చాక ఆయన దొంగ అంటానుకో అని మళ్ళీ శిక్షించడానికి ఉండదండి. ప్రజలు అంతకన్నా ఎక్కువ, కోట్ల కన్నా ఎక్కువ ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు మనకి 2 పిల్లలు ఉన్నారనుకోండి, పెద్ద పిల్ల చిన్నపిల్లని కొట్టింది, కొడితే చిన్నది పరిగెట్టుకుంటూ వచ్చి నాన్న నన్ను అక్క కొట్టిందని చెప్తేనే మనం అక్కని తిడతాం. అలా కాకుండా పెద్దది చిన్నదాన్ని కొట్టినంటే చిన్నది మళ్ళీ తిరిగి కొట్టింది అనుకో, తిరిగి కొట్టి నాన్న నన్ను అక్క కొట్టిందంటే అప్పుడు ఏమంటాం? అక్క నేను కొట్టింది పెద్దదే, నువ్వు చిన్నదాన్ని నువ్వు ఎందుకు కొట్టాను మళ్ళీ దీన్నే తిడతాం. అలాగా ఇప్పుడు అరెస్టులు వైసీపీ గవర్నమెంట్లో అరెస్టులు జరిగాయి మన మీద. అరెస్టులు జరిగాయి కాబట్టి ప్రజలు ఏం చేశారో వాళ్ళని మూలం కూర్చోబెట్టారు ఓడించి. ఇప్పుడు మళ్ళీ మనం కూడా అదే చేస్తున్నాం. మళ్ళీ మనం అది చేస్తే రేపు వచ్చేటప్పటికి మళ్ళీ ప్రజలు దాన్ని అపార్థం చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇది అరెస్టుల విషయంలో. రెండోది 2019 ఎలక్షన్ వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటలేంటి? నవరత్నాలు, వివేకానంద రెడ్డి గారి హత్య టీడీపీ చేసింది, కోడికత్తి నాతో టీడీపీ చేసింది, చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ గారు ఉన్నప్పుడు దగ్గర నుంచి అవన్నీ ఎత్తుకొచ్చారండి. వెన్నుపోటు పొడిచారు చంద్రబాబు నాయుడు గారు, ఇంకో చోట ఇంకోటి చేశారు, అక్రమాలు చేశారు, 6 లక్షల కోట్లు సంపాదించారు, పింక్ డైమండ్ దొబ్బేశారు, ఏదో అమరావతి భూములన్నీ కూడా కమ్మోళ్ళకే దారాదత్తం చేశారు, మొత్తం కమ్మ కొలసలు అయ్యి బాబో ఎన్ని చేయాలో అన్నీ చేశారు ఆయన 2019 ఎలక్షన్కి. వీటన్నిటి కారణంగా అప్పటికే గవర్నమెంట్ ఉంది కాబట్టి యాంటీ గవర్నమెంట్ ఖచ్చితంగా ప్రభుత్వం ఎవడున్నాడో ఆడికే శత్రువులు తయారవుతారు వచ్చే ఎలక్షన్కి. ప్రతిపక్షంలో ఉన్నవాడు కొత్త శత్రువులు రారు. సో యాంటీ గవర్నమెంట్ ఉన్నవాళ్ళు, ఇవన్నీ నమ్మినోళ్ళు, నవరత్నాలకు ఆశపడినోళ్ళు, వీళ్ళందరూ కలిపితే ఆయనకు వచ్చిన ఓటింగు 49.95 అంటే 50. ఓకే అండి. మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి 2019లో ఏవైతే చెప్పాడో 24 కూడా మళ్ళీ అయ్యే చెప్పాడు. నేను గెలిస్తే మళ్ళీ నవరత్నాలు కంటిన్యూ చేస్తాను, చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశాడు జైలుకి వెళ్ళాడు, లేకపోతే ఇంకోటి ఏదో జరిగింది వెనుపోటు పొడిచాడు వాళ్ళ మాంగారికి, ఇంకోటి ఏదో అవన్నీ చెప్పుకొచ్చారు. మళ్ళీ 2024 వచ్చేటప్పటికి అది పనిచేయలేదు. 2014 చేసిన స్ట్రాటజీ జగన్ అవినీతి అనేది 2019కి కూటమికి పనిచేయలే. 2019లో నవరత్నాలు అబద్ధాలు చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 2024 వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారికి పనిచేయలేదు అది. ఇప్పుడు మనం 2024 కూటమి ప్రభుత్వం పొత్తు కారణంగా నెగ్గాం, డౌట్ లేదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్న వ్యతిరేకత అంటే ఆయన అరాచకాలు చేశాడు, బూతులు తిట్టారు, ఇవన్నిటి కారణంగా రాష్ట్రం నష్టపోయింది, దళితులను చంపారు, ఆ క్రిస్టియన్స్ విషయంలో ముస్లిమ్స్ విషయంలో ఆయన మోసం చేశాడు. ఇన్ని కారణాలు కలిపితే ఆయన ఓడించామని. మళ్ళీ ఇవే కారణాలు 2029కి పనిచేయవు, ఎట్టి పరిస్థితుల్లో పనిచేయవు. పనిచేయాలంటే మళ్ళీ కొత్త స్ట్రాటజీతో వెళ్ళాల్సిందే. ఏంటో స్ట్రాటజీ అనేది కూడా చెప్తానండి నేను, మీకు అర్థమైందండి. కానీ ఇక్కడ మనం గమనిస్తే 2024లో 15.92% అంటే 16% ఎక్స్ట్రా వచ్చింది కూటమికి. ఇదే కూటమి 2014లో పోటీ చేస్తే కేవలం 2.5% వచ్చింది. మీకు అర్థమైందా? ఇదే కూటమికి 2019లో 45.5% మాత్రం వచ్చింది, అంటే ఓటమి అప్పుడు కూడా. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికి 15.92 అంటే 16% ఎక్స్ట్రా రావడానికి కారణం ఏంటి తెలుసండి? జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత టీడీపీ జనసేన క్యాడర్లు పనిచేసాయి, డౌట్ లేదు అందులో. మాలాంటి మహాసేన లాంటి చిన్న ఏదో చోట మొట్టగళ్ళు మేము పనిచేసాం. కాకపోతే మాలాంటి వాళ్ళకి చరిత్రలో అంతగా గుర్తింపు ఉండదు. మేము చేసిన పోరాటం లెక్కలోకి రాదు, మేము చేసిన త్యాగం లెక్కలోకి రాదు, మా తెలివి మా జ్ఞానం కూడా జ్ఞానం లెక్కలోకి రావు. మాకు ఎప్పటి నుంచో అలవాటు, 1000 సంవత్సరాల నుంచి మీకు జరిగేదే. ఓకే, మమ్మల్ని పక్కన పెడదాం. ఈ 16% ఓటింగ్ పెరగడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల్ని గెలికేశాడు. ఆయన ఎస్సీలను గెలికేశాడు, ముస్లింలను గెలికేశాడు, అలాగే క్రిస్టియన్స్ని గెలికేశాడు. అదే అతని ఓట్ బ్యాంక్. అతను ఓట్ బ్యాంక్ని అతనే గెలికేయడం వల్ల ఏమైందంటే ఈ వీళ్ళందరికీ కూడా టీడీపీయో జనసేన బీజేపీ అంటే ఇష్టం ఉన్నా లేకపోయినా కూడా జగన్ ఓడించాలి అనే ఉద్దేశంతో ఎక్కువ మంది కొట్టారు. న్యూట్రల్ ఎవరైతే ఉన్నారో, పార్టీ కార్యకర్తలు ఎలాగ పార్టీలకు అన్ని పార్టీలకు ఉంటారండి, వీళ్ళు కాకుండా న్యూట్రల్ జనం ఒకటి ఉంటుంది. ఆ జనం ఇటు మళ్ళీ వీళ్ళకి వెళ్తారు, అటు మళ్ళీ వాళ్ళే మెయిన్, చాలా ప్రమాదం వాళ్ళు సాటిస్ఫై చేయాలి. వాళ్ళకి ఇప్పుడు అవతల పార్టీ వాడిని అరెస్ట్ చేస్తే వాళ్ళు ఏమి ఆనందించరు, యువతల పార్టీ వాడికి పెద్ద పదవి ఇచ్చేసినా కూడా వాళ్ళు ఆనందించరు. ఎందుకంటే వాళ్ళు న్యూట్రల్స్. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే కులమతాలకు అత్యుత్తంగా రాష్ట్రం బాగుపడాలని కోరుకుంటారు. వాళ్ళ కులమతం ఫీలింగ్ ఉండదు. ఈ మారే ఓటింగ్ ఏదైతే ఉందో కులం ఫీలింగో మతం ఫీలింగ్ ఉంటే పట్టుకున్న దాన్ని పట్టుకుని ఉండిపోతారు వాళ్ళు. కానీ ఈ రెండు ఫీలింగ్లు కూడా అతీతంగా ఉంటుంది ఈ ఓటింగ్ ఏదైతే అటు ఇటు మారుతుందో ఆ ఓటింగే గెలిపోవటం డిసైడ్ చేస్తుంది. ఇప్పుడు ఆ ఓటింగ్ తెలుగుదేశం పార్టీతో వచ్చింది, అంటే కూటమితో, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమితో వచ్చింది. కాబట్టి 16% మెజారిటీ ఇప్పటిదాకా హిస్టరీలో లేదు. మొన్న 151 సీట్లు వచ్చేసాయి అనుకుని జగన్మోహన్ రెడ్డి గారు అన్నప్పుడే ఆయనకి పెరిగిన శాతం జస్ట్ 4.45, అంటే 4.5% మాత్రమే. ఇక్కడ ఏకంగా 16% ఇచ్చారు ప్రజలు.
ఈ 16% ఓన్లీ పొత్తు అనే కారణంతో మాత్రం కాదండి. ఎవ్వరూ దాని గురించి అపోహపడద్దు. పొత్తు మనకు 2024లో ఎంత మేలు చేసిందో మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోపోతే 2029కి వచ్చేటప్పుడు అంతే నష్టం చేస్తుంది. డౌట్ లేదు. ఇది చెప్పడానికి నేనేం ఫీల్ అవ్వను. ఎందుకంటే నాకేమో పదవీ కాంక్ష లేదు, ఫలానాది ఏదో వచ్చేయాలనో లేకపోతే ఇంకోటి ఏదో చేయాలని లేదు. అనుకున్నది నేను కనిపెట్టింది ఏదైతే ఉందో, నాకు తెలిసింది ఏదైతే ఉందో అది మీకు చెప్తాను అంతే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనందించడానికి గల కారణం, పొత్తు ఏమి బ్రహ్మాస్త్రం కాదు అని నేను చెప్పడానికి గల కారణం ఏంటంటే ఇదండి. కూటమి కర్తవ్యం ఏంటి? 104 సీట్లు టీడీపీ పోటీ చేసింది మొన్న. జనసేన పార్టీ 21 స్థానాల్లో పోటీ చేసింది. బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసింది. టోటల్ 175. ఇక్కడ వీళ్ళు 8 స్థానాల్లో నెగ్గారు, వీళ్ళు 21 నెగ్గారు. ఇక్కడ 10 స్థానాలు మనం కోల్పోవడం జరిగింది. 8 స్థానాలు మనం, 2 స్థానాలు ఏమో బీజేపీ, దాంతో 11 సీట్లు వాళ్ళకి వచ్చాయి. ఇక్కడ ఉన్న ప్రమాదం ఏంటంటే అండి, ఇప్పుడు వైసీపీ ఆనందపడుతున్న మాకు ఈ అవకాశం వస్తుంది, మేము ఇలా గెలవడానికి మాకు అవకాశం ఉందని వాళ్ళ ఆశలు చిగురించడానికి గల కారణం ఏంటో చెప్తాను. ఆ కారణాన్ని మనం ఇప్పటి నుంచే జాగ్రత్తలు తీసుకుంటే, ఇప్పటికైతే ప్రజెంట్ లాడీడి చెప్పినట్టు టీడీపీ కార్యకర్తల వ్యతిరేకత వస్తుంది, కూటమి మీద వ్యతిరేకత వస్తుంది, ఇవన్నీ సొల్లు కహానీలయ్యి. ఎక్కడ ఇంకా మనమే వ్యతిరేకత లేదు. కాబట్టే 2 ఎమ్మెల్సీలు కూడా మనం భారీ మెజార్టీతో నెగ్గాం. కానీ రానున్న కాలంలో వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండొచ్చు ఇప్పటి నుంచి మనం చర్యలు తీసుకోకపోతే. ఏంటో చర్యలు? టీడీపీ 104 స్థానాల్లో పోటీ చేసింది కదా, మొత్తం ఇక్కడ 31 స్థానాలను మనం త్యాగం చేసాం. 31 స్థానాలు. ఈ 31 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు బలమైన నాయకులు ఉన్నారు. వీళ్ళు ఒకసారి అవును జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు, అతను ఒకసారి ఓడించాలి మనం అనుకున్నప్పుడు ఖచ్చితంగా అందరూ ఏకమైపోయారండి. ఉదాహరణకి క్రికెట్ ఆడే వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఒక టీం రెగ్యులర్గా గెలిచేస్తుంది. ఆ టీంను ఓడించాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే, మన టీంలో ఒక 4-5 మీరు తగ్గంటారా, పలానా ఊరి నుంచి మంచి ప్లేయర్లు తీసుకొద్దాం, వాళ్ళతో కూడా కలిపాడి మనం ఈ టీంని ఎక్కిద్దామంటాం. అన్నప్పుడు ఎవరైతే తగ్గమన్నామో వాళ్ళు హ్యాపీగా తగ్గేస్తారు ఆ రోజు. అంటే వాళ్ళు ఏమంటారు, సరే ఓకే మేము ఆడలే, వాళ్ళని ఆడించండి, ఆ టీంను మాత్రం ముందు ఓడించండి అంటారు. ఒకసారికి చెల్లుతుందండి అది. కానీ ఇక రెగ్యులర్గా ఇంక మీకు అవకాశం మేము ఈ జట్టులో రెగ్యులర్గా వాళ్ళ ఆ నలుగురిని ఆడించి మేమే కలిసి ఆడతామని అనుకోండి, 6 ఇరిగిపోతారు. ఇరిగిపోవడం అంటే 6 మనకు వ్యతిరేకం అయిపోతారు. అవసరమైతే వాళ్ళు ఇంకో టీం కట్టేసి వెళ్ళిపోతారు, లేదా వేరే టీంలో ఆడతారు మనకి వ్యతిరేకంగా. క్రికెట్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది ఇది. గెస్టులని తీసుకురావడం, గెస్టులని ఆడించడం అనేది ఉంది, అది ఆ ఆచారం ఉంది క్రికెట్లో. కానీ అది 1 మ్యాచ్ 2 మ్యాచ్లు, అది ముఖ్యమైన మ్యాచ్లకే. ప్రతి మ్యాచ్కి అదే కంటిన్యూ చేస్తానంటే ఈ ఎవరైతే త్యాగం చేసిన 6 టీం మెంబర్స్ ఉన్నారో మన వాళ్ళు మనతో ఉండరు. ఇక్కడ కూడా అదే ప్రమాదం ఉందండి. 31 స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అక్కడ ఉన్న వాళ్ళని మనం త్యాగాలు చేయమన్నాం, చేశారు వాళ్ళు. ఎందుకు చేశారంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి వస్తే ఎవరి ప్రాణాలకి గ్యారంటీ లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ మన దేశంలో కులాల మతాలతో కొట్టుకుంటూనే ఉంటాం మనం ఎప్పుడు. కానీ పాకిస్తాన్తో యుద్ధం వచ్చిందంటే ఇప్పుడు అందరూ ఏకమవుతారు. మళ్ళీ యుద్ధం అయిపోయిందన్నప్పుడు మళ్ళీ కొట్టుకోవడం మొదలెడతారు కదా. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని మనం పాకిస్తాన్ అనుకుంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఆయన రావడం వల్ల అమ్మో మొత్తం దేశానికి ప్రమాదం ఉందన్నప్పుడు ఎలాగైతే అందరూ ఏకమవుతారో, ఇక ఆ ప్రమాదం లేదన్నప్పుడు మళ్ళీ మనలో మనకి స్టార్ట్ అవుతాయండి. అవి స్టార్ట్ అవ్వాలని వైసీపీ ఎదురు చూస్తుంది. ఒకసారికి వెళ్ళి త్యాగం చేశారు, ఇప్పుడు వచ్చి వాళ్ళు 15 సంవత్సరాలు అంటున్నారు. 15 సంవత్సరాల పాటు 31 మంది త్యాగం చేస్తారా? ఆ 31 నియోజకవర్గాల్లో ఉన్న కార్యకర్తలందరూ ఇదే త్యాగం చేసి ఇంతే నిబద్ధతతో నిలబడతారా? నాలాంటి అయితే నిలబడతాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డితో పూర్తిగా విరోధం పెంచేసుకున్నాం మేము. మాలాంటి వాళ్ళు మాకు అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా ఖచ్చితంగా మేము పనిచేస్తాం. కానీ అందరూ సిద్ధాంతాన్ని కట్టుబడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? తెలుగుదేశం కార్యకర్తల్లో నిబద్ధత ఉంది, డౌటే లేదు. కానీ గొల్లపల్లి సూర్యరావు లాంటోడే బాబు పొత్తులో భాగంగా పలానా ఉడికిస్తానంటే వైసీపీకి వెళ్ళిపోయాడు. ఈ ప్రమాదం ఉంది. ఇది తెలుగుదేశం పార్టీకి ఉన్న ప్రమాదం. అయితే జనసేన పార్టీకి ఉన్న ప్రమాదం ఏంటి? ఇది ఒక 124, ఇది 10. 164 స్థానాల్లో ఉన్న జనసేన కార్యకర్తలు త్యాగం చేయాల్సి వస్తుంది. ఒకసారికి వాళ్ళు త్యాగం చేశారు, రెండోసారి కూడా అంతే నిబద్ధతతో త్యాగం చేస్తారా, లేకపోతే మా వైపు ఏమైనా చూస్తారా అనే ఆశలో వైసీపీ ఉంది ఈరోజు. ఇక బీజేపీకి ఇక్కడ ఓకే అంత భారీ నాయకత్వం లేదు, భారీ క్యాడర్ కూడా లేదు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేదు. కానీ టీడీపీ జనసేన ఖచ్చితంగా ఇబ్బంది ఉంది. పైకి ఇంకోటి మనం ఏం చేస్తున్నాం అంటే 24 స్థానాలు టీడీపీ దాదాపు 145లో గెలిచింది అనుకోండి. 145 స్థానాల్లో టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట నామినేటెడ్ పోస్టుల్లో టీడీపీ వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత కల్పించమంటున్నాం. జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట నామినేటెడ్ పదవుల్లో జనసేన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత కల్పించమంటున్నాం. ఇది కొంచెం మార్చుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ టీడీపీ నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే ఉన్నాడు అనుకోండి, కార్యకర్తలకు ఎమ్మెల్యే ఉన్నాడు డైరెక్ట్గా. కానీ అక్కడ ఉన్న జనసేన కార్యకర్తలకు కూడా అదే నమ్మకం, అదే ఉత్సాహం ఉండాలంటే అక్కడ నామినేటెడ్ పోస్టులు కొంచెం జనసేనకి ప్రాముఖ్యత ఇస్తే ఓకే. మాకు ఇక్కడ ఎమ్మెల్యే టీడీపీ కాకపోయినా ఇక ఇక్కడ ఈ స్థానిక నాయకుల్లో జనసేన వాళ్ళకి ఇది కలిగింది. అలాగే జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట నామినేటెడ్ పోస్టులు కూడా జనసేన వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే
కొంచెం అంటే ఒకవేళ లెక్క తేడా వస్తుందేమోలేండి. ఎందుకంటే వీళ్ళు 21 స్థానాల్లో ఇచ్చి 124 స్థానాల్లో వాళ్ళకి అంత ఎక్కువ ప్రాతినిధ్యం కల్పిస్తే అక్కడ ఉన్న మెజారిటీ టీడీపీ నాయకులు మళ్ళీ నష్టపోయే పరిస్థితి వస్తుంది. అది కూడా ఇప్పుడు నేను చెప్పింది కూడా అంత మంచి ప్లాన్ ఏం కాదు. సో వీళ్ళల్లో వ్యతిరేకత రాకుండా చూసుకోవాలండి ఫస్ట్ పాయింట్. టీడీపీ క్యాడర్లో కానీ జనసేన క్యాడర్లో కానీ ఆల్రెడీ ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది, ఉండకుండా ఉండదు. వాళ్ళని సాటిస్ఫై చేసే దిశగా ఇక నుంచి మన పరిపాలన ఉండాలి. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇక అమరావతి ఎలా ఉండేది, మేము వచ్చిన తర్వాత ఇలా బాగు చేసాం. ఆయన ఉన్నప్పుడు పోలవరం ఎలా ఉండేది, మేము వచ్చినప్పుడు ఎలా చేసాం. ఆయన ఉన్నప్పుడు ఇది ఎలా ఉండేది, మేము ఎలా చేసాం. దీనివల్ల ఎంతమంది ప్రజలకు మేలు చేకూరింది, ఈ వేరియేషన్ చూపించగలగాలి. ఇంకా మనం వివేకానంద రెడ్డి గారు వచ్చాం, లేకపోతే అప్పుడు జరిగిన కోడికత్తో, లేకపోతే ఇంకోటో అవన్నీ ఇంక ఇప్పుడు చెప్పడం అనవసరం. ఎందుకంటే వాటన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ శిక్ష పడిపోయింది. అప్పుడు బూతులు తిట్టిన వాళ్ళు ఎవరైతే వాళ్ళందరూ ఉన్నారో అవన్నీ మనం జనాలు చూపించాం, జనాలు వాళ్ళకి శిక్ష ఇస్తారు. మళ్ళీ ఇప్పుడు మనం అరెస్ట్ చేయడం ద్వారా మళ్ళీ కొత్తగా మనకు కలిసి వచ్చేది ఏమైనా ఉంటుందంటే మన కార్యకర్తల అభిమానం లేకపోతే కార్యకర్తల ఉత్సాహం పెరగడానికి అవకాశం తప్ప న్యూట్రల్ ఓటింగ్ మన దగ్గర 16% ఓటింగ్ మన దగ్గరికి వచ్చింది. ఇప్పుడు ఆ ఓటింగ్ని అలా నిలబెట్టుకోవడానికి ఇవేమీ కూడా పనిచేయవు, ఏమీ పనిచేయవు. ఆ 16% వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక గవర్నమెంట్ రావడం వల్ల ఇగో మాకు ఈ మేలు జరిగింది, రాష్ట్రానికి ఈ మేలు జరిగింది, నా కుటుంబంలో ఈ మేలు జరిగింది, అది మనం డైరెక్ట్గా కనుక చూపించగలిగితే నిజంగా మనం అనుకున్నట్టు 15 సంవత్సరాలు కాదు 30 సంవత్సరాల దాకా కూడా తిరిగి ఉండదు. లేదంటే మనకి 2014లో బలమైన కూటమి పొత్తు 2029కి వచ్చేటప్పటికి అదే మనకి నష్టం చేకూర్చే పరిస్థితిలో కూడా వెళ్ళిపోద్ది మనం జాగ్రత్తలు తీసుకోకపోతే.